అప్పు 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 ఎవరు మాట్లాడినా అప్పు గురించి. అసలు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత? గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడు? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేశాడు? ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేశాడు? ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు 4 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఈ 1,50,000 కోట్లు, ఆ 4 లక్షల కోట్లు మొత్తం 5,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 3,20,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు 5,50,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 3,20,000 కోట్లు. సింపుల్గా ఆంధ్రప్రదేశ్ అప్పు ఇది. ఆ 3,20,000 కోట్లలో కూడా చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకు వడ్డీగా జగన్మోహన్ రెడ్డి 80,000 కోట్లు కట్టాడు. అంటే సంవత్సరానికి 16,000 కోట్ల లెక్కన అప్పుకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకు వడ్డీగా కట్టాడు. అంటే అది కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేయాలి. అంటే 5,50,000 కోట్లు ప్లస్ 80,000 కోట్లు మొత్తం 6,30,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో చంద్రబాబు నాయుడు వాటా 6,30,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 2,40,000 కోట్లు. కేవలం 2,40,000 కోట్లు మాత్రమే. ఈ 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎంతైనా అనుకోండి, వాటిల్లో జగన్ వాటా కేవలం 2,40,000 కోట్లు మాత్రమే. మిగతా ఎంతున్నా అది చంద్రబాబు ఖాతానే. టోటల్గా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో చంద్రబాబు నాయుడు చేసిన అప్పు 6,30,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 2,40,000 కోట్లు. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్క. మరి టోటల్ అప్పు ఎంత అయింది? ఆంధ్రప్రదేశ్ అప్పు నేటి వరకు ఎంత ఉంది? మీరే కామెంట్లో చెప్పండి.